చేసి గుహ లోపల దీపాలు అగరబత్తీలు వెలిగించటం, గట్టిగా అరవటం, కొబ్బరికాయలు కొట్టడం, రాళ్ళు పేర్చడం వంటివి చేయరాదు. దయచేసి గుహ లోపల గోడలపై చేతులు పెట్టరా. కూతారు కూర్చోను ధీలో కూర్చోడకు చూచడే రోజు ఆడే जाऊन कसं दस दस मुझे ये जान में ले बजे सग मैं आदमी गाल में अरे ఈ తాడి చెట్టు ఉండే స్థలానికి దారంట. సో మనం ఇటు వెళ్తున్నాం. అయితే గృహల్లో చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గృహలంట. అయితే లోపల వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది లైట్గా. ఇక్కడైతే లైట్లు ఏం లేవు. కట్ట సత్తకాయలకే కొంది. పదండి అటు వెళ్దాం, అటు వెళ్ళి చూద్దాం. నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానం ఎక్కడ రాశారు మరి మనకు అర్థం కావట్లేదు, కానీ లోపల రాశారంట ఎక్కడికో. అది కొంచెం నీళ్ళు ఉన్నాయి ఈ లోతులో. అది అయితే వస్తే మాత్రం ఒక ముగ్గురు నలుగురు అయితే రండి. ఒకళ్ళిద్దరు అయితే 5. మహానందికి దారంట ఇటు చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మహానంది ఎలా అంటే డైరెక్ట్ ఈ సొరంగం నుంచి వెళ్ళిపోవచ్చు. ఇటైతే మనకి కోనేరుకి దారంట. ఇటు కోనేరు ఉందంట. కోనేరు చూసొద్దాం రండి. చాని ఆజు అదే కోనేరుకు దారి ఉందంట. ఇక్కడ కోనేరు ఉంది. ఈ కోనేరు చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ కోనేరు ఉంది. స్వామివారు ఉపయోగించిన కొలను, శ్రీశైలానికి దారి. ఇక్కడ కోనేరు ఉందండి. ఇక్కడ మనకి స్వామివారు ఉపయోగించిన కొలను ఇదే. ఇక్కడైతే ఇటు శ్రీశైలానికి దారంట. సో ఇప్పుడు మనం అంత దూరం నడవలేము కాబట్టి వెళ్ళట్లేదు. అట్లా ఇటు కొంచెం మనం కూడా ఈ నీళ్ళు పైకి జల్లుకుందాం. పైన ఇటైతే ఇంకా యాగంటికి ఇక్కడ యాగంటికి దారంట. ఈ విధంగా ఈ గృహల లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయంట. సో ఇక్కడ నుంచి మనకి 14 క్షేత్రాలకు దారి ఉందంట. ఇటు యాగంటి దారి. సో కొంచెం పడిపోయింది మొత్తం. ఇక్కడైతే శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అంట ఇది. ఇక్కడ ఇదైతే ఇక్కడ అచ్చమామ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అంటుంది ఇది. ఈ విషయం ఇక్కడైతే స్వయంభూ గణపతి ఉన్నారు అక్కడ. సో ఎవరన్నా రావచ్చు. ఇక్కడ అచ్చబామ్మ గారు ఉన్నారు. ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగోండి అది గుడి రాత. ఇక్కడ శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అంటే ఇది. సో చూద్దాం ఇక్కడ కాలజ్ఞానం రాసిన స్థలం అట్లా. స్వామివారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారంట.
మెల్లమ్మకో ఇది మనకి ఇక్కడ గుడి ఉంటుంది, అది అటు సైడ్ ఒక మండపం ఉంటుంది. టోటల్ ఇక్కడ రవ్వలకొండలో శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్రేశ్వర స్వామి గారు ఇక్కడ కింద చూపించినటువంటి గృహలో కాలజ్ఞానం అనేది రాయడం జరిగింది. అది